నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. లక్షడిపేట మండలం హనుమంతపల్లి చెల్లంపేట గ్రామంలో ఈ రోజు శ్రీ 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 లక్ష్మీ సమేత మహావిష్ణు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు. కళ్యాణ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచందర్రావు, సర్పంచ్ చందెం మల్లేష్, రంగంపేట సర్పంచ్ రామదాసు, శ్రీరామమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో సహకరించారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామానికి శాంతి సుభిక్షాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. అఖండ భారతదేశం ఇది. దీని అందుకే అఖండ భగవంతుని సేవ చేయడం, కన్యాదానం చేయడం చాలా పుణ్యం. అంటే జీలకర్ర బెల్లం అవుతుంది, మాంగళ్యం అవుతుంది. కొద్దిసేపు అయితే జీలకర్ర బెల్లం పెట్టిస్తాం. జీలకర్ర మలయాళ కెనాల్ పోయేటప్పుడు వెళ్ళిన విష్ణు విగ్రహాన్ని చెట్టు కింద ఉన్నప్పుడు ఆ తర్వాత పరిసర గ్రామ ప్రజలందరూ సహకారంతో మరి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మరి నిర్మాణం అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవం జరపబడుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మరి లక్ష్మీ సమేత విష్ణు కళ్యాణం అంగరంగ వైభవంగా ఆచార సంవత్సరంలో జరిపించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడి మన లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్సారావు గారు మరి ఇదివరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి పనులు చేస్తూ పోతున్నారు. మరి మొన్ననే మరి ముఖ్యమంత్రి ఏదైతే పిప్రి గ్రామంలో బహిరంగం జరిగిందో ఆ రోజు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మరి ముఖ్యంగా తుమ్మిడియట్టి ప్రాజెక్టు, అదేవిధంగా మన సమీపంలో ఉన్న గూడెం సత్యనారాయణ స్వామిని అన్నవరంకు ధీటుగా మరి 75 కోట్లతో చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు వరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న లక్ష్మీ సమేత విష్ణు ఆలయ ఆశీర్వాదంతో మరి పరిసర గ్రామాలు, అదేవిధంగా లక్ష్మీపేట మండలం, మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ జిల్లా అభివృద్ధి పథకం ప్రకటించి అదేవిధంగా మరి ఎంతో శ్రమకూర్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రేమసారావు వారికి కూడా ఆయుధ ఆరోగ్యాలు ఉండి మరి రాబోయే మంత్రివర్గంలో మంత్రి కావాలని మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాను. జై శ్రీ లక్ష్మీ. అందరికీ సాయిరామ్, నమస్కారం. ఈరోజు హనుమంతపల్లి గ్రామం లక్ష్మీ సమేత విష్ణు కళ్యాణం ఇది మేము 2 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ టెంపుల్ డెవలప్ కూడా ఈ 2 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందుతుంది చూస్తున్నాం. మేము కూడా మా వంతు మేము కూడా మా శివసాయి గణేష్ మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ అనేది ఎవరిది కాదు, అందరిది. టెంపుల్ అనేది అందరిది. అందరూ వచ్చి ఈ గుళ్ళో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంతమంది వస్తారని ఊహించట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ ఎరికి జనం, ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి టెంపుల్ ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా అద్భుతం. అలాగలే అందరికీ ఈ విష్ణుదేవుని ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు చెల్లంపేట గ్రామంలో విష్ణుమూర్తి ఆలయం వద్ద ఈరోజు విష్ణుమూర్తి గారికి కళ్యాణోత్సవం జరగడం జరుగుతుంది. దీనికి అన్ని మారుమూల ప్రాంతాల్లో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ ఒక దృఢమైన నమ్మకం ఏంటంటే ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఏ కోరికైనా నెరవేరుస్తుంది. ఇది మాకు కూడా నెరవేరింది. మేము సర్పంచ్ అయినాం. ఇట్లా ప్రతి ఒక్కరు నమ్మకంగా ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఒకప్పుడు మహా పెద్ద జాతరగా జరిగేది. దీన్ని అందుకే ప్రతి ఒక్క అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఈ గుడిని కొద్దిగా డెవలప్ చేసినట్టయితే ప్రజలందరూ ఇంకా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతో కొంత ఇక్కడ సాయం చేసే గుణంతో వచ్చిన వారే ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఇటీవల లక్ష్మీ సమేత మహావిష్ణు దేవాలయం కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అతిపెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము కళ్యాణం జరుపుకుంటాం. కోరుకున్న కోరికలు కూడా భక్తులు సంఖ్యలో రావడం జరిగింది.
सहस्रार्विते द्वादश लक्षार्थ नेतायगयाने अस्मिन् कल्याण मंडपे परब्रह्मणि युक्त सरस्वती ब्रह्मणः परतद्वैतकार ब्रह्मणः ఇక్కడ నుండి ధ్రువ నక్షత్రం వరకు వస్తే 8 పదిగా ఉంటాయి. అన్ని సంవత్సరాలు కూడా వారికి శిల్పం బ్రహ్మలో పంచబ్రహ్మ కల్పితే అస్మిన్ మాది బ్రహ్మాండ ఖండయోర్ మధ్య ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తి విరావృతే ఐరావత పుండరీక వామన కుమధాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాష్ట దిగ్గజోపది ప్రతిష్ఠితే. కాబట్టి ఆ నరదృష్టిని అంతా తెరవస్త్రంతో తీసేస్తారట. మేనమామలు వెదురు గంపల్లో మోసుకొని వస్తారట స్త్రీని. ఎందుకంటే ఆ దృష్టి దోషాలు తగ్గిపోయినాయి. ఈ తెరవస్త్రాన్ని పడతారట. తెరవస్త్రం తీసే వరకు కూడా ఒకరినొకరు చూసుకోవద్దట. ఎందుకో తెలుసా?